బాధితులు విశాఖకి చేరుకున్నారు. గుండె చిక్కబట్టుకొని వచ్చామని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. చంద్రమౌళితో పాటు టూర్కి వెళ్లిన మరొక 2 జంటలు ఏం చెబుతున్నాయంటే కళ్ళ ముందే చంద్రమౌళిని చంపేశారని వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు. అడవుల్లోకి తాము పారిపోవడం వల్లే తప్పించుకున్నామని విశాఖ వాసులు చెప్తున్నారు. చెట్ల వెనక నక్కి తప్పించుకున్నామని వెల్లడించారు. విశాఖ ఎయిర్పోర్ట్లో గంభీరమైన దృశ్యాలు కనిపించాయి. 6గురిగా వెళ్లి 5గురిగా తిరిగి వచ్చామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులు ఆప్తుల రోదన మిన్నంటాయి. అందరూ వీళ్ళకి వెళ్ళి వ్యాలీలో కొద్దిగా దిగి మళ్ళీ హిల్ కొండ స్లోప్కి ఎక్కి అలా కిందకి డౌన్ అనమాట. ఆ చెట్టు దగ్గర ఈయన చెట్టు దగ్గర ఉన్నారు, ఆ వెనక 2 చెట్టు దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు, ఈయన మిస్సెస్ ఒక చెట్టు దగ్గర ఉన్నారు, నేను చెట్టు దగ్గర ఉన్నాను. ఒక చెట్టు దగ్గర ఒకళ్ళు దాక్కున్నాం. వాడు చంద్రమౌళి గారు ఆయన ముందు ఉన్నారు. వాడు వచ్చేసరికి ఆయన ముందు ఉన్నాడు. ఉండడంతో ఆయన చూసి కూర్చో అన్నాడట. అంటే అది నేను చూడలేదు, బట్ అటు ఇలాగ ఫైర్ చేయటం మాత్రం నేను చూశాను. అంటే అది అరౌండ్ 200 మీటర్స్ దూరంలో జరిగింది. అక్కడ ఏంటి చిన్న షాప్స్ హోటల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. నేను 3-4 కింద పడి ఉండి చూశాను. ఆ పక్కన ఆడవాళ్ళు ఏడుస్తూ గట్టిగా ఏడవడం అరుస్తున్నా చూశాను. ఏముందండి, ఎవరు లేరు, ఎవరు ఆపేవాళ్ళు లేరు. ఆపేవాళ్ళు లేకపోతే ఉంది, గన్ పట్టుకుని ఇలా వస్తే అలా కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. AK-47 మరి నేను వర్ణించలేను, మాటలతో వర్ణించలేని ఇదండి. ఆ అనుభవమే అసలు మాటలతో వర్ణించలేమండి. చావు వరకు వెళ్ళి వెనక్కి వచ్చాం, మృత్యు చూసి వచ్చామండి, అంతే కదా. ఏమి ఆడవాళ్ళని వదిలేశారు, నేను మగవాడిని. అది నన్ను చూసింటే డెఫినెట్గా నన్ను కాల్చుంటారు. ఇంత సరదాగా వెళ్ళాము, అన్నీ బాగానే చూసామండి. ఆ లాస్ట్లో అక్కడ వెళ్ళేటప్పటికి అదృష్టవశాత్తు టాయిలెట్స్ కానీ మేము ఆ చివరికి వెళ్ళటం మేము బ్రతికిపోయామండి. ఆ ఎంట్రన్స్లో ఫుడ్ తిందామనో ఫోటోషూట్ అని మేము ఆగుంటారు. చంద్రమౌళి గారు ఫోటోషూట్కి కూడా మనిషిని పెట్టారండి, కింద నుండి తెచ్చారు మనిషిని. వాడు ఫొటోస్కి ఉండండి అని చెప్తున్నాడు. మాకు ముందు టాయిలెట్కి వెళ్ళాలని ఆ చివరికి వెళ్ళామండి. దానివల్ల మేము సేఫ్ అయ్యామండి, లేకపోతే మేము ఎవ్వరు ఉండేవాళ్ళం కాదు. వాడు అక్కడే స్టార్ట్ చేశాడు షూటింగ్, అక్కడ షూట్ చేశాడు. వాళ్ళు 3 ఉన్నారు. బయటికి లాగామండి ఒకళ్ళొకళ్ళం, ఇంకా లాగేసి పరిగెట్టామండి. దాటి కొంచెం పైకి ఎక్కామండి. కాళ్ళల్లో శక్తి చాలక చెట్ల దగ్గర ఇలా ఉండిపోయామండి. ఆయన ఒక చెట్టు దగ్గర ఆయనకు దొరికిపోయారండి పాపం. మాకు అక్కడ హాస్పిటల్ దగ్గర ఆవిడ కనిపించింది. ఆవిడంది, నా భర్తను చంపావు, నన్ను కూడా చంపి ఇంకెందుకు నన్ను ఉంచుతున్నావంటే, లేదు ఏంటి మమ్మల్ని బ్యాట్ చేద్దాం అనుకుంటున్నారా, మేము ఆడవాళ్ళని పిల్లల్ని మేమేం చెయ్యం, మేము కేవలం మగవాళ్ళని ఇచ్చేస్తాం, మీరు అందరూ బీజేపీకి ఓట్ చేశారు కదా, మీకు అవ్వాలి అంటే. అసలు ఈ వీడు గన్ను పట్టుకుని వచ్చిన వాడు టెర్రరిస్టు పోలీస్ డ్రెస్లో ఉన్నాడండి. ఆ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు, ఆర్మీ యూనిఫామ్ లాంటిది వేసుకున్నాడు వాడు. మాకు పోలీసో తెలీదు, దొంగ తెలీదు, మాకు ఎవరు హెల్ప్ చేయడానికి వస్తున్నారని ఒక క్షణం ఆశపడ్డామండి. సామాన్య ప్రజలు చంపితే వాళ్ళ కోరికలు తీరిపోతాయా? అది చాలా తప్పు కదా అండి. ఇంకోటి అక్కడ వరకు ఆ గన్స్ కూడా పట్టుకొని, అంటే ఏమిటి పట్టుకొని ఎలా వచ్చారో అది కొద్దిగా అక్కడ ఎందుకు సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే బాగా ఉన్నాయి. పీపుల్ ఆర్ ఆల్సో ఆల్ ఆర్ నాట్ టెర్రరిస్ట్. నేను ముస్లిమ్స్లో కూడాను దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండి, లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజన్. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడాను చేసిన వాళ్ళు రిలీజన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీతో పాటు చంద్రమౌళి బర్త్డే రోజు బయలుదేరారు. అతని బర్త్డే రోజు అంటే ఇప్పుడు అందరూ వచ్చాక పార్టీ చేసుకుందామని అని చెప్తున్నారు. బర్త్డే సంబంధించి చాలా అనుకున్నాం. మరి ఇవన్నీ అంటే మాట్లాడడం కూడా మాటలు రాలేపుతున్నాయి. డైజెస్ట్ చేయడం అతనితో మాకు అనుకుంది చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కదా, 30 ఏళ్ళుగా ఉంది అతను ముందు వదిలేండి. మరి ఇంకా అంటే మాటలు చాలా చెప్పాలంటే కూర్చొని అన్నాడు, బయట అన్నాడు. బయట అనేసరికి మేమేంటంటే బయట కూర్చున్న కాల్ చేస్తారు, మరి పరిగెట్టిన కాల్ చేస్తారు. ఆ మధ్యన కూర్చుండి పడేందుకు నేను పారిపోయాను. నేను పరిగెట్టి కూడా ఇంకోటి ఇలా ఉన్నానండి, వాడు కూర్చొని అన్నాడండి. వాడు ఇటుంటే నేనేంటి దానికి చెట్టు ఆపోజిట్ అటువైపు వెనక వైపు వెళ్ళండి, ఆయన పక్కన కూర్చుని పడండి. అయినా సరిగ్గా టార్గెట్ దొరికిపోయి నేను పక్కన కూర్చొని, ఎందుకంటే డేట్ అయితే అయింది ముందు ఇంటి తప్పించుకోవాలి వచ్చేది దాని. ఆడు ఎప్పుడైతే ఇలాగ ఇటు వచ్చిందో ఆడ పారిపోయానండి. అలా పారిపోతే అక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో టార్గెట్ కుదరదు అక్కడ. సో ఆ విధంగా కిందకి వెళ్ళే వరకు ఏంటి పరిగెడుతుంటే పాప మౌళి గారు పరిగెత్తలేక ఒక చెట్టు దగ్గర ఉండిపోయారు. ఇంకొంచెం పైకి మేము ఉన్నామండి, ఇంకొంచెం పైకి మా వాళ్ళు ఉన్నారు. ఇలా ట్రయాంగిల్లో నిల్చున్నారండి. ఇక్కడ చంటి, అక్కడ మావారు, ఇక్కడ మేమిద్దరం ఇలా నిల్చున్నామండి. మౌళి గారు మాకు కనపడుతున్నారు. వాడు వెనకలేళ్ళు వచ్చి టార్గెట్ చేసాడండి. మౌళి గారు షట్ డౌన్ అన్నాడండి. పాపం ఇలా కూర్చున్నారండి, అంతే టక్కమన్నాడు, ఇలా అన్నారు.
అది నేను చూశానండి. చూసిన తర్వాత చంటి ఏమంటున్నాడంటే వెళ్ళిపో అంటున్నాడు. నేనేమంటున్నానంటే అయ్యో అతను ఎలా పడిపోయారు కదా, ఎలాగో నన్ను ఆడవాళ్ళు చంపట్లేదు, అయ్యో అతను పడిపోయారు కదా, మౌళి గారి దగ్గరికి వెళదాం అని పరిగెడుతున్నాను. పరిగెడుతుంటే చంటి అంటే నువ్వు ఎందుకు అక్కడ ఉంటున్నావు, వెళ్ళిపో అంటున్నాడు.